భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ గాయత్రి భూమానంద స్వామీజీ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారిని కొన్ని ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జై శ్రీరామమ్మ. గురువుగారు, రావి చెట్టును విష్ణు స్వరూపంగా, మర్రి చెట్టును శివస్వరూపంగా కొలుస్తుంటాం. మరి మన ఇంటి గోడలపై రావి చెట్టు, మర్రి చెట్టు పెరిగితే అదృష్టమా దురదృష్టమా? దీని వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ మన ఇంటి పరిసరాల లోపల వస్తుంది అని అంటే అది శుభానికి ప్రతీకని. రావి చెట్టు విష్ణు స్వరూపము, మర్రి చెట్టు శివ స్వరూపం అని చెప్పి అని అంటారు. శివుడు విష్ణు ఒకటే స్వరూపము, దైవ స్వరూపము. అవును. మన ఇంటి పరిసరాల లోపల శుభాలు జరుగుతున్నాయి అని అంటే ఇటువంటి రావి చెట్టు మర్రి చెట్టు దానంతట అదే మొలుస్తుంది. ఓకే. ఇది మొలవడం వల్ల మన ఇంటికి ఎలాంటి అపశృతులు జరిగేటువంటి ఆస్కారం ఎంత మాత్రమూ లేదు. ఓకే. మన ఇంటి పరిసరాల లోపల రావి చెట్టు, మర్రి చెట్టు, తర్వాత మేడి చెట్టు, తర్వాత ఇసిరి చెట్టు, ఇవన్నీ మొలుస్తున్నాయి వాటంతట అవే అని అంటే మన జీవితం లోపల ఉన్నటువంటి కష్టాలు తీరినప్పుడే అవి తప్పకుండా మొలవడానికి ఆస్కారం ఉంటుంది. అవునే. కాబట్టి ఇందులోపల ఎలాంటి సందిగ్ధావస్థ కానీ ఎలాంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం కానీ మనకు లేదు. ఒకవేళ అవి తీయాల్సి వస్తే, అవి గోడల్నే మొలిస్తే, అవి తీయాల్సి వస్తే అవిటిని తీసి సురక్షితమైనటువంటి ప్రాంతాల లోపల కనుక మనం పెట్టుకొని ఆ వృక్షాలను కనుక మనం పూజించినట్టయితే మన కుటుంబం లోపల శుభాలు జరిగేటువంటి ఆస్కారం మాత్రం ఉన్నది. రావి చెట్టు విష్ణువు కానీ మర్రి చెట్టు శివుడు కానీ అవన్నీ కూడా దైవ స్వరూపము, అవన్నీ కూడా గాయత్రి స్వరూపము, అవన్నీ కూడా శివస్వరూపము, అవన్నీ కూడా విష్ణు స్వరూపము, అవన్నీ కూడా లక్ష్మీ గణపతి స్వరూపం అని చెప్పని అనుకోవాలా. ఎందుకనంటే మనం హోమం చేసేటప్పుడు రావి సమిదలు కానీ మర్రి సమిదలు కానీ హోమం లోపల వేసినట్టయితే మనకు శుభాలు అనేటివి జరుగుతాయి. అవును. మన ఇంటి లోపల వచ్చినటువంటి మొక్కలే కనుక హోమం లోపలేస్తే మనకు అధిక శుభాలు అనేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఏ హోమం చేసినా కానీ ఈ సమిదలే అవసరం మనకు. ఈ సమిదల లోపలనే శివుడు ఉంటాడు, ఈ సమిదల లోపలనే విష్ణువు ఉంటాడు, ఈ సమిదల లోపలనే గాయత్రి ఉమ్మ ఉంటుంది, ఈ సమిదల లోపలనే వాస్తుదేవత ఉంటుంది. మన ఇంటి లోపల వచ్చినటువంటి రావి సమిదలు, మన ఇంటి లోపల వచ్చినటువంటి మర్రి చెట్టును మనం చంద్రకర్ర మాదిరిగా మనం వడ్రంగితోటి మనం చేయించి మన ఇంటి ఈశాన్య దిశ లోపల కనుక మనం ప్రతిష్ఠిస్తే మనకు వాస్తు లాభాలు కూడా అనంతంగా ఉంటాయి. ఇవి పల్లెటూరు లోపలనే కాదు, సిటీ లోపల కూడా ఇవి ప్రతిష్ఠ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు ఆ చెట్టు లోపల ఉండేటువంటి ఆ దేవతలు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు. అశుభం ఎంత మాత్రమో కాదు. అశుభాల్ని మనం కోరుకోవడం కూడా కోరుకోకూడదు. శుభాల్ని మనం కోరుకుంటేనే అవి వస్తుంటాయి. గురువుగారు, మరి ఈ చెట్లు గోడ లోపల పెరిగినప్పుడు గోడలకు బీటలేస్తాయి, ఇంటి లోపల పునాదులు కదులుతాయని చాలామంది భయపడి వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తారు. అలా తొలగించేటప్పుడు ఏదైనా పూజలు చేసి తీయాలంటారా? ఆ చెట్లకు శాంతి పూజ చేసి మనం తీయడమే మంచిది. ఇంటి లోపల అశుభాలు జరిగే ప్రసక్తి మాత్రం ఉండదు ఆ చెట్లను మనం తొలగించినంత మాత్రాన. ఇంటి లోపల ఏదో ధనానికి సంబంధించినటువంటి నిక్షేపాలు ఉంటాయి. మన ఇంటి దరిదాపుల లోపల కనుక ఆ చెట్లు కనుక వస్తుంటే మన ఇంటి పరిసరాల లోపల ధనానికి సంబంధించినటువంటి నిక్షేపాలు ఉన్నప్పుడే ఆ చెట్లు మన ఇంటి లోపల వస్తాయి. ఇంటిని సురక్షితంగా ఉంచుకోవడం కోసం ఆ వృక్షాలను తొలగించి పెరట్లో వేరే చోట వాటిని నాటుతారు. ఇల్లు కూలిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చెట్లకు శాంతి పూజ చేయాలి. అమ్మా, నిన్ను మా ఇంటి లోపల నుంచి తొలగిస్తున్నాము, మా ద్వారా ఏదన్నా తప్పు జరిగితే క్షమించండి అని శాంతి పూజలు చేసి చెట్లను తొలగించాల. ఇల్లును కూల్చాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మా ఇల్లు ఇంత విలువైంది, అయ్యో మా ఇంటిని ఏ విధంగా కూల్చాలి అనుకున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంటి పరిసరాల లోపల బలమైనటువంటి ధన నిక్షేపాలు ఉంటాయి. లోపల షమ్మి వృక్షం కింద అర్జునుడు ద్వాపర యుగం లోపల అజ్ఞాతవాసం లోపల పెట్టిండు. ఆ గాంధీవం కానీ వాళ్ళు వేసినటువంటి యుద్ధానికి సంబంధించిన వస్తువులు పెట్టినప్పుడు ఆయుధాలు ఎట్లా కనిపించినాయి? ఇతరులకు సర్పాలలాగా కనిపించినాయి, వాళ్లకు ఆయుధాల చందంగా కనిపించినాయి. మన ఇంటి పరిసరాల లోపల ఈ వృక్షాలు అనేటివి వచ్చినప్పుడు
మన ఇంటి లోపల ధనానికి సంబంధించిన నిక్షేపాలు ఉంటేనే అటువంటి వృక్షాలు పుట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే. అమ్మా, మన ఇంటి పరిసరాల లోపల అశ్వత్థ వృక్షము కానీ, మర్రి వృక్షము కానీ, గోడల లోపల కానీ, గోడలు బీటలు వారిన, ఇంటికి సంబంధించిన పునాదులు బీటలు వారిన, ఓకే. ఒక మంచి పురోహితులు తీసుకొచ్చి, బ్రాహ్మణులు తీసుకొచ్చి ఆ వృక్షాలకు పూజించి, ఆ ఇంటిని పూజించి మనం తొలగించాలమ్మా. విన్నారు కదా, రావి చెట్టు మర్రి చెట్టు మన ఇంటి గోడలపై పెరిగినప్పుడు అది అదృష్టమా దురదృష్టమా అనే సందేహాలకు గురువుగారు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు గురువుగారు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.